ఇవాల్టి ముఖ్యాంశాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, కుమార్తె ఆద్యతో కలిసి శ్రీహరికోటకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్. తనిఖీల్లో బియ్యం స్వాధీనం చేసుకున్నాం మంత్రి నాదెండ్ల. 26,488 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నామని, త్వరలోనే 14A ద్వారా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తామని ప్రకటన. తుంగభద్ర జలాశయంలో విరిగిన గేటును పరిశీలించిన ఏపీ మంత్రులు. జలాశయం గేటు నిపుణుడు కన్నయ్య నాయుడుతో సమావేశమైన మంత్రులు. మరో 5 రోజుల్లో తాత్కాలిక గేటు ఏర్పాటుకు ప్రణాళిక చేశామని వెల్లడి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు. సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం. ఢిల్లీలో నిర్మలా సీతారామన్ నేతృత్వంలో భేటీ. రేట్ల హేతుబద్ధీకరణపై చర్చించే అవకాశం. ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు సాధిస్తా మనుబాకర్. ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తానని ప్రకటన.